హలో. ఎవరండి? నంబరు నేనే ఇందాక రీసెంట్‌గా మెసేజ్ చేశా కదా! మీ పేరు చెప్పండి అన్న. ఎవరు మీ పేరు చెప్పండి ఒకసారి? రమేష్. రమేష్. ఏం చేస్తారు మీరు? నేను మామూలుగా వర్క్ చేస్తుంటా. ఎక్కడి నుంచి? కర్నూలు. చెప్పండి ఇప్పుడు మీరు. చెప్పండి, మీరే చెప్పాలబ్బా. కాదు బ్రదర్, ఇప్పుడు మీరు బ్రదర్ నేను కాల్ ఒకటే మాట చెప్ చెప్తా చూడు. మీరు మీరు ఏదైనా చెప్పండి, నేను ఒకటి చెప్పేదండి. సర్లే. ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారంటే నాదేదో రీల్ సర్లే. చూసుంటారు, ఏదో అబ్జెక్షనబుల్గా ఫీల్ అయ్యి ఉంటారు, లేదు. దానికోసం మీరు ఫోన్ చేస్తుంటారు. చెప్పండి, ఆ పాయింట్ ఏందో చెప్పండి, దానికి నేను ఆన్సర్ ఇస్తా. నేను చెప్పాలంటే నేనేం సరే చెప్తా? సరే. నేను ఉమ్, దే మనము దేవుళ్ళ గురించి మాట్లాడేంత మన స్థాయి కాదు. ఉమ్, ఏమంటే ఉమ్, యేసు ప్రభు గురించి ఆ ట్రోల్స్ చూడలేక మేము చేస్తున్నాం తప్ప ఉమ్. ఇంక మాకు ఏ చెడు ఉద్దేశము లేదు. ఓకే, మంచిది. ఆ, ఆ, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు, మేము అలాగే ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మా దేవుళ్ళని తిడుతుంటే మేము అలా ఫీల్ అవ్వచ్చుగా. బ్రదర్ మేము ఉమ్. స్టార్ట్ చేసిందే జస్ట్ ఒక 1 మంత్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేసేది. కాదు బ్రదర్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది ఇప్పుడు మీరు మొదలుపెట్టినట్టు కాదుగా. అసలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేసింది ఆ వీడియోలు చూడండి. నా దాంట్లో మీ పాస్టర్ పీడి సుందరరావు ఐడియా ఉందా మీకు? ఉంది. ఆయనే చెప్పాడు, ఈ దేశంలో హిందూ దేశంలో అందరు కలిసి ఉండంగా అసలు ఆ, వేరే దేవతలను తిట్టడం మొదలుపెట్టింది క్రైస్తవులే ఆ, అని ఆయన ఆ. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రీల్ నా అకౌంట్లో ఉంది, మీకు లేదు లేదు, పెట్టమంటే మీకు ఇచ్చాడు పెడతాను. ఇచ్చాడు ఆ, ఓకే. ఇప్పుడు అయితే. మీ పాస్టరే చెప్తుంటే ఇంకా ఆ, మీరు నేను ఆ, నెల అవుతుంది స్టార్ట్ చేసి అవన్నీ అవసరం లేదు. పోనీ ఇప్పటికీ చెప్తున్నా సరే. మీరు దాన్ని ఏమంటారు? సరే. మా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు సర్లే ఒకరు చేశారని మనం చేస్తే ఒకసారి నీవు గోపి సనాతన వాడు ఉమ్, ఎక్స్ క్రిస్టియన్ గాడు వాడు ఉమ్, లాస్ట్కి ఏమంటున్నాడు తెలుసా? ఉమ్. అరే మీరు మాతో ఫూకు అంత లోతైనదిరా. వన్ పోస్ట్ చూసావా? వన్ ఐడి ఓపెన్ చెప్పి చేసి భయ్యా నువ్వు నేను ఒక క్లాస్ అంతనా అంతనా మరి? ఒకటి చెప్పేది నువ్వు భయ్యా. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అని ఇప్పుడు నిజం నేను మేము నేను చెప్పేది హిందూ దేవుళ్ళ నేను గురించి పోస్ట్ పెట్టడానికి అర్రే నేను పెద్ద చెప్పేది బాధపడుతున్నాం తెలుసా మేము? నేను చెప్పేది నువ్వు బ్రదర్ ముందు నువ్వు. ఎవడో చేసిన దాంట్లోకి ఇలా అని. నేను చెప్పేది ఏంటో చెప్పు బాబయ్య. చెప్పు. ఇప్పుడు నేను మేరీని కానీ లేకపోతే యేసుని కానీ తిడితే నాకు ఎమ్మటే ఫోన్ చేయి. ఇప్పుడు గోపి అని ఆయన తిట్టాడు అనుకో, నాకు చేసి చెప్తే నాకు ఉపయోగం ఉంది. ఆయనకు ఫోన్ చేయి. ఎక్స్ క్రిస్టియన్ అని ఆయన తిట్టాడు అనుకో, మీరు నన్ను అడిగితే ఇప్పుడు పీడి సుందరరావు అని ఆయన నన్ను మా దేవుని తిడితే నేను నీకు ఫోన్ చేస్తే ఎట్లుంటుంది చెప్పు మామూలుగా. అది అది లాజికలా? కాదు కదా. ఇప్పుడు మీరు ఆయన చేసిన దానికి నాది ముడి పెట్టకండి. ఇప్పుడు నా రీల్స్ అన్ని చూడండి, నేను యేసుని వాడు అన్నట్టు ఒక్కటన్నా చూపిను పోని. నేను అలాంటి చాలా వాళ్ళ వల్లనే కదా మీకు చెడ్డ పేరు. సరే, మాకు చెడ్డ పేరు అవన్నీ అవసరం లేదు. నేను మీ దాంట్లో నేను ఏమంటున్నా అంటే, ప్రతి నా దాంట్లో దాంట్లో ఏమైనా తప్పుకుంటే దాని గురించి క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తా. లేకపోతే వాళ్ళన్న దాన్ని వీళ్ళన్న దాన్ని నాకు ముడి పెట్టకండి. నాకు సంబంధం లేదు కదా, వాళ్ళు ఏదన్నా అంటారు. అది ఉమ్. సరే నీకు కామెంట్లు పెట్టడం బంద్ చేస్తా. ఓకే. ఆహా, సరే నేనేమంటున్నా సరే నువ్వు ఇప్పుడు మన దాంట్లోనే ఒకళ్ళు తప్పు చేస్తున్నాడు అంటే మనం నిజం నేను మా వాళ్ళకి ఒక ముగ్గురికి చెప్పేసి వాళ్ళ ఐడిలో నేను ఆ పోస్ట్ వద్దురా చేయొద్దు. కాదు బ్రదర్, ఇప్పుడు ఇంత దారుణంగా ప్రసన్న మరీ అవుతుంది. ఇప్పుడు ప్రసన్న కుమార్ అని ఒక ఇన్స్టా వాడు ఉన్నాడు. వాడు ఇక నాకు అప్పుడు ఏదో మెసేజ్ పెట్టాడు, మీ దాంట్లో proofs పెట్టాను ఏదో పెట్టాడు. సరే, వీడు ఏదో ప్రూఫ్స్ అడుగుతున్నాడుగా యాక్సెప్ట్ చేసి అప్పటి నుంచి వాడు తగులుకొని ఇంకా ఎంత పచ్చిగా తిడుతున్నాడంటే చాలా పచ్చిగా తిడుతున్నాడు. అదే వాళ్ళన్నీ పట్టుకొని నేను మీ మీద రుద్దలేదుగా. నేను ఇప్పటికీ మిమ్మల్ని మీరు అంటున్నా, ఎందుకంటే మీరు నువ్వు అంటే నేను అరే అంట. ఎందుకంటే మా ధర్మం నాకు నేర్పించింది ఏంటంటే, ఎవడు నాతో ఎలా బిహేవ్ చేస్తాడో వాడితో అలాగే బిహేవ్ చేయాలి. మీది మీకు నేను నేర్పించింది, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద మీరు దాన్ని ఫాలో అవ్వండి, మేము మా దాన్ని ఫాలో అవుతాం. అది ఇప్పుడు మీ దాన్ని మీరు క్లారిటీగా ఉండండి, మా దాన్ని మేము క్లారిటీగా ఉన్నాం. అదే మతాలలో ఎవడో ఒకటి చేసిన ఎదవల పనికి మనం మనలాంటి అంతే. ఇప్పుడు వాడెవడో ఇప్పుడు మా దేవుని తిడితే మేము మేము రిటర్న్ చేయాల్సి వస్తుంది. మేమేమి గాజులు తోడుకొని కూర్చోలేదు కదా. ఇప్పుడు మీకు మీ యేసునంటే మీకు ఎంత కోపం వచ్చిందో, మా శివుణ్ణన్నా మా రామునన్నా మాకు అంతే కోపం వచ్చింది. అందులో మీరు తప్పని చెప్పడానికి లేదు కదా. అది ఇంకేం డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు. వాళ్ళు చేస్తున్నారు అని మేము చేస్తున్నాం తప్పే కానీ మాకు అవసరమే లేదు. ఓకే. మీరు నేను ఏమంటానంటే ఒకసారి మీరు దాన్ని ఏమంటారు, మీరు ఒక విశ్వాసం ఉండి ఆలోచిస్తున్నారు, కొంచెం లాజికల్గా ఉండి ఒక్కసారి బైబిల్ మొత్తం చదవండి. నేనేదో అది తప్పనట్లా. ఒక్కసారి మేము చేసేది ఇప్పుడు తప్పే తెలుసా? అసలు మనం చేయకూడదు. మేము చేయకూడదు. ఇట్లా పోస్టులు చేయకూడదు. అది తప్పు మాది. మేము ఇప్పుడు చేస్తే తప్పే. తప్పట్లేదు మాకు. నేను అట్లని కాదు బ్రదర్. ఇప్పుడు మరి ఇంక మీరు ఫాలో అవుతున్నారు, మరి ఇంకెందుకు ఫాలో అవుతున్నారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మా దాని ప్రకారం నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. నన్ను మా దేవుడు ఏం శిక్షించడు. చెప్పాలంటే ధర్మాన్ని కాపాడుతున్నా కాబట్టి నాకు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి.
మీ దాంట్లో మరి మీరు చెప్పేది మీరు తప్పని మీరే చెప్పుకుంటున్నారు నేను చేసేది తప్పని. మరి ఇంక మీరు ఇక యేసుని ఎందుకు నమ్ముతున్నారు పోనీ? సరే నమ్ముతున్నారు. మరి దాని ప్రకారం బతకట్లేదు కదా మీరు పోనీ ఆహా! ఇట్లా. సరే. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, కారం తింటాం గదా! ఏదో ఒక మూలన రోషం, కోపం వస్తది గదా! ఆ! కరెక్టే బ్రదర్. ఇప్పుడు నేను దానికి సంబంధం కాదు. ఇప్పుడు మీరు ఆయన్ని నమ్ముతున్నారంటే 100% నమ్మాలి కదా! ఇప్పుడు ఆయన్ని ఫాలో అవ్వాలి కదా! మీరు అయి వదిలేసి మేము చేసినట్టు చేసామంటే ఇంక మాకు మీకు తేడా ఏముంటది? ఇప్పుడు మేము హ్మ్. యుద్ధాలు చేస్తాం. మేము రోడ్ల మీదకెళ్ళి ధర్నాలు చేస్తాం. మీరు హ్మ్. అదే చేశారంటే మీకు మాకు తేడా ఏముంటది? ఇంక మీరు హ్మ్. క్రిస్టియన్స్, హిందూస్ తేడా ఏముంటది చెప్పండి? బైబిల్‌కి ఇంగ దానికి మీరు ఇంగ ఏం డిఫరెన్స్ చూపిస్తున్నట్టుంటది? ఆ! హ్మ్. అండ్ మర్చిపోయి ఇందాక స్టార్టింగ్ చెప్పడం ఇది రికార్డ్ అయితుంది మీ కాల్. ఓకే. పర్లేదు, ఒకవేళ పర్లేదు కుదిరితే చేసుకోండి. గనక నేను పోస్ట్ చేస్తే చేస్తా. మేబీ. చేసుకోండి, చేసుకోండి అవసరమైతే అన్న. అదే మీకు ఇందాక చెప్పడం చేసుకోండి. మర్చిపోయా. లేదు. అండ్ నెక్స్ట్ మీరు నేను హ్మ్. అది తెలిసే నేను కాల్ చేశా. ఆ! అసలు నేను అదే చెప్తున్నా. మీరు నాకు ఆ! పర్సనల్‌గా నేను అందుకే ఆ! ఎవ్వరు నాకు ఎప్పుడైతే నువ్వు నార్మల్‌గా నంబర్ కామెంట్ పెట్టావో పెట్టినా ఆ! రికార్డ్ చేస్తాడు. లేదు మనకు తెలుసు. నేను మనకేం దానికోసమే. ఆ! ఇప్పుడు మీరు చాట్ చేస్తా అంటే నేను ఒప్పుకోను. ఎవరడిగినా హ్మ్. నాకు నంబరే పెడతా. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. మీరెలా మాట్లాడుతున్నారో మా వాళ్ళకి కూడా తెలియాలిగా. ఇప్పుడు హ్మ్. సపోజ్ మీ ప్లేస్‌లోనే ఆ కే ప్రసన్న కుమార్ గాడు వచ్చాడనుకో, పచ్చి హ్మ్. బూతులు తిడతరు. నేను హ్మ్. చాలా వాడు తిట్టినా గాని నేనేంది నేను ఇక హ్మ్. జనాలకి తెలియడం కోసం నేను కొంచెం మంచిగా మాట్లాడి ఆ! అది పోస్ట్ హ్మ్. చేస్తా. అప్పుడు మా వాళ్ళకి అర్థమైద్ది. అసలు ఈ క్రిస్టియన్స్ ఎలా మాట్లాడుతున్నారు, మనోళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. హ్మ్. అందుకనే పోనీ హ్మ్. ఇదేమి ఇల్లీగల్ బిజినెస్ కాదు చేసేది. మొత్తం అది తప్పు ట్రాన్స్‌పరెంట్‌గా గదా! ఉంటది. అదే. ఆ! హ్మ్. అదే హ్మ్. మొత్తం రికార్డింగ్, ఆన్ రికార్డింగ్ హ్మ్. అంతే ఉంటది. అది. హ్మ్. హ్మ్. అదే ఇప్పుడు కొంతమంది చేసే మనము వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళ వల్ల మనం గొడవలు పడుతున్నాం. ఆ! అహా! వాళ్ళేమో బాగా డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. ఎవరు? హ్మ్. ఏవో కొంతమంది మతోన్మాదులు దేవుడిని అడ్డు పెట్టుకొని ప్రతి మతంలోనూ ఉన్నారు. క్రిస్టియన్ అని కాదు, ఆ! హిందూ అని కాదు. హ్మ్. ఒకప్పుడు హిందూ, ముస్లిం గొడవలు పడేది. ఇప్పుడు క్రిస్టియన్, హిందూ గొడవ పడుతున్నారు. అది హ్మ్. ఆ! దానికంటూ అది ఓ లెక్కుంది. అది హ్మ్. నేను మీకు చెప్తే ఇప్పుడు అది ఇప్పుడు హ్మ్. వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తున్నారు వాళ్ళని చేస్తాం. ఇది ఇట్లే పోతే తర్వాత మనం ఇంగ చంపుకున్న కాటికే వచ్చేటిదింగ. కాదు బ్రదర్. వాళ్ళు హ్మ్. చేశారు, వీళ్ళు చేశారని కాదు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు పోనీ ఇప్పుడు నేనున్నాను. హ్మ్. ఇప్పుడు మీరు నాకు కాల్ చేసి నేనేం తిట్టలేదు కదా! చాలా నేను కూడా ఏమనలేదు కదా! అదే ఫస్ట్ నుంచి పాయింట్ ప్రకారంగా మాట్లాడుకుంటూ ఆ! వస్తున్నా. మాకైతే దీన్నే ఆ! దీన్నే మా వాళ్ళకి చెప్తే గనక, మా ఆ! వాళ్ళకి ఆడియో నేను పోస్ట్ చేస్తే గనక, ఆ! వాళ్ళకి తెలిసిద్ది గదా! ఈ లాజిక్ ఆ! ప్రకారంగా ఎళ్తున్నామని. అదే ఆ! నేను ఇప్పుడు మిమ్మల్ని తిట్టాననుకోండి, మీరు నన్ను తిడతారు. దీనివల్ల గొడవలు హ్మ్. స్టార్ట్ అయితాయి. తిట్టుకోవడం వల్ల అవును. గొడవలు స్టార్ట్ అయితాయి గానీ, అదే. అదే. ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే ఏమి జరగవని నేను అసలు ఇప్పుడు నమ్ముతున్నాను. అది 100% అందుకే మా వీడియోలు గూడా చూడండి. హ్మ్. ఎవరు ఇప్పుడు క్రిస్టియన్స్ చూసినప్పటికి బ్యాడ్ కామెంట్స్ ఎవరో కరుడు గట్టిన యేసే హ్మ్. దేవుడు ఆయన మించినోళ్ళు లేరని బాగా ఫిక్స్ అయినోళ్ళు తప్ప బ్యాడ్ కామెంట్స్ నార్మల్‌గా ఎవరు క్రిస్టియన్స్ గాని ఎవరు అంతగా పెట్టరు. ఎందుకంటే నేను క్వెషన్ చేస్తా. నేను తిట్టను. నేను ఇంకేం ఆ! చేయను. క్వెషన్ చేస్తా. ఇది ఇట్లా చేశారు మీ దేవుడు. ఇది కరెక్టా? ఆ! అంతే. పోనీ ఇప్పుడు ఈ సాంబశివరావు ఆయన ఉన్నాడు. ఆ! ఇప్పుడు ఆయన ఏమన్నా మంచాయనా? ఆయన మామూలుగా గ్రంథాల ప్రకారమే చెప్తుంటాడు కదా కా బ్రదర్. మీరు ఇందాక కూడా ఆ! ఇప్పుడు ఆయన గ్రంథంలో ఏ గ్రంథం చెప్పాడో మీరు కూడా అది నిజం కాదని ప్రూవ్ చేసి పోస్ట్ చేయండి. అవును. తెలిసిపోతాయి కదా మీరు జనాలకి. ఇందాక రీల్ చూసారా నాది? హ్మ్. ఆ! అక్కడ ఆయనేముంది భర్త చనిపోతే ఆ! భార్యను గూడా మంటలోకి తొయ్యాలి అని ఆయన జెప్పాడు. ఆ! కానీ ఒరిజినల్ గ్రంథంలో ఏముంది? భర్త హ్మ్. చనిపోతే ఒకవేళ హ్మ్. భార్య గూడా ప్రాణత్యాగం చేస్తే అప్పుడు హ్మ్. స్వర్గం ఇస్తది. అంటే హ్మ్. ఒకవేళ చేస్తే అని జెప్పారు గానీ చెయ్యమని చెప్పలేదు గదా! కానీ జరిగినాయి కదా! అదే బ్రదర్ ఇప్పుడు బైబిల్‌లో ప్రాస్టిట్యూషన్ తప్పనుంది. మరి బయట హ్మ్. దేశాలు మీ క్రిస్టియన్ దేశాల్లోనే ప్రాస్టిట్యూషన్ విచ్చలవిడిగా జరుగుతుంది. హ్మ్. మరి ఎందుకు చేశారంటే దానికి మీరేం జెప్తారు రీజను? అది హ్మ్. అదే. మనుషులు ఇప్పుడు దే మనుషులకి దే దేవునికి ఆ! తేడా ఉంటది కదా! నేనేం చెప్తున్నా అంటే, హ్మ్. ఇప్పుడు బుక్కుల్లో తప్పులుండవు. ఇప్పుడు అంటే హ్మ్. మీ గ్రంథం గురించి తెలీదు. మా హ్మ్. గ్రంథం గురించి చెప్తున్నా. మా దాంట్లో తప్పులు లేవు. ఎవరో హ్మ్. కొంతమంది ఆ! దాన్ని ఇంటర్పోలేట్ చేసి ఎక్కిచ్చినవి ఉన్నాయి కొన్ని విషయాల్లో. మనుస్మృతి హ్మ్. లాంటివి గాని, లేతే ఇంకోటి. హ్మ్. నెక్స్టు అదే. తర్వాత మనుషులు పెట్టుకున్న ఆచారాలు. ఇప్పుడు ఆ! గుళ్ళోకి రానియద్దంటరు. ఆ! మీరు ఏ శాస్త్రంలో చూపియలేరు. ఇగో ఆ! తక్కువ కులం వాళ్ళని గుళ్ళోకి రానియనని. మరి హ్మ్. ఎందుకొచ్చిందంటే మనుషులు పెట్టుకుంది. హ్మ్. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇప్పుడు రా ఆ! రామాయణంలో కూడా కులాలు ఉన్నట్టున్నాయి కదా బ్రదర్. రామాయణంలో కులాలు లేవు. ఈ వర్ణాలున్నాయి. తక్కువ వ చాతుర్వర్ణాలు. వర్ణాలంటే ఏంటి? వర్ణాలంటే మీరు చేసే పని బట్టి మీరు ఈ వర్ణం కిందకొస్తారు. వస్తారు. ఆ! వర్ణం అంటే కులం కాదా? వర్ణం అంటే కులం గాదు. ఓహ్! ఓకే. ఓకే. వర్ణం హ్మ్. అంటే ఇప్పుడు ఆ! మీకు ఏమంటారు? ఇప్పుడు మీరు ఒక లీడర్ లాగా మీకు లీడర్‌షిప్ అవునవునులే. క్వాలిటీస్ ఉంటే గనక మిమ్మల్ని హ్మ్. క్షత్రియుగా గుర్తిస్తారు. హ్మ్. కులం అంటే ఏందంటే ఇప్పుడు మీ తండ్రి ఇప్పుడు సపోజ్ మీరు బ్రాహ్మణులనుకో. మీ ఆ! కొడుకు పుడితే ఏమైతరు మీకు? హ్మ్. బ్రాహ్మణే అయితరు. అవును. అది కులం. కానీ అవును. చాతుర్వర్ణ వ్యవస్థ ఎట్లుంటదంటే, ఆ! నీకు బ్రాహ్మణుడికి కొడుకు పుడితే, ఆ! ఆయన శూద్రుడి పనులు చేస్తే ఆయన శూద్రుడవుతుడు. ఆ! క్షత్రియ పనులు చేస్తే క్షత్రియుడవుతుడు. ఆ! అంటే ఆయన చేసే పనులు, ఆయన హ్మ్. యొక్క గుణం, ఆ! మనస్తత్వం బట్టి ఆ పేరిచ్చారు గానీ, హ్మ్. ఇంగ ఈ ఈ కులం అంటే ఇంగ ఇదే జేసుకోవాలి అని అని హ్మ్. లేదు.
ఆ, అది. ఉమ్, శూద్రులు కూడా శూద్రులు అంటే కూడా ఏదో తక్కువ కులం తక్కువ జాతి వాళ్ళని కాదు. ఈ ఆ, పైన ఉన్న ముగ్గురు అందరినీ పోషించేది కింద ఉన్న శూద్రులే. అది. ఆ, ఆ, ఉమ్. అవును. ఈ కులం ఇవన్నీ మీకు ఆ ప్రవీణ్ పగడాలో ఆయన ఎవరు చెప్తా ఉంటారు కులం ఉంది అది ఉందని. ఉమ్. మీరు లేదు లేదు, నేను ఒకటి నీకు పంపిస్తా, అది దాని గురించి కూడా మీరు నాకు చెప్పాలి. పంపించడం కదా ఇప్పుడు లైవ్ లో రిఫరెన్స్ చెప్పు, నేను చూస్తా అవసరం అయితే. రామాయణమేగా లైవ్ లో రిఫరెన్స్ పెట్టి ఇప్పుడు లేదు, చెప్పండి నేను చూస్తా. మొబైల్లో లేదు, నేను ఆ, ప్రజెంట్ నేను సరే ఇంకోటి టీ మీరు టీ టీ తాగడానికి వచ్చా. ఏదో ఫోటో పెడితే నేను సమాధానం చెప్పను. మీరు రిఫరెన్స్ పెట్టండి, రిఫరెన్స్ పెట్టి అదే, ఇక్కడ తప్ప. లేదు లేదు, ఎందుకంటే ఏదో రిఫరెన్స్ ఫోటో అంటే నేను కొడతా. లేదు యేసు దేవుడు నాకు. కాదని నేను కొట్టి నేను మీకు ఫోటో పెట్టాను అనుకోండి, అది ఎట్లా మీరు అడగాలి, ఇది బైబిల్ ఎక్కడుందని లేదు అడగాలి. లేదు అలాగే మీరు లేదు, రిఫరెన్స్ పెడితే నేను దానికి సమాధానం చెప్తా. మాకేమంటే ఉమ్. ఈ మనిషి, ఈ కరుణాకర్ అనే మనిషి బైబిల్లో లేని కూడా ప్రచారం చేస్తున్నాడు మీరు తెలుసా. ఒక్కటి చూపించండి, ఇప్పుడు చెప్పండి, ఒక్కటి చెప్పండి నాకు పోనీ. ఆ, ఆయన బైబిల్లో ఇది లేదని ఒక్కటి చెప్పాడు, ఇప్పుడు చెప్పండి లైవ్ లో. ఎంత ఎన్నో చెప్పారంటారు, వక్రీకరించి ఒక్కటి చెప్పండి చెప్పాడు. నాకు. ఆ, ఎన్నో అన్ని చెప్పారంటారు, నోట్ ఒక్కటి చేసి చెప్పండి పెట్టాను నాకు నేను, అంటున్నా. ఖచ్చితంగా మీ నాకు నంబర్కి ఇప్పుడు ఒకటి వాట్సాప్. చెప్పండి బ్రదర్, మీకు గుర్తుండి ఉంటుందిగా ఒకటన్నా. లేదు లేదు, మీకు ఈ నంబర్కి వాట్సాప్ ఉంటే నేను వాట్సాప్ చేస్తా. అవి కూడా నువ్వు ఎట్లా ప్రింట్ తీసి నువ్వు పోస్ట్ చేయాలనుకుంటే చేసుకో, నాకేం పర్లేదు. నేను చెప్తున్నా ఓకే. కదా. అయితే ఆ, మీరు ఒకేసారి 10, 15 మెసేజ్లు కాకుండా ఒక దానికి సంబంధించి లేదు పెట్టండి. నేను దాని గురించి నేను లేదు, స్టడీ ఒకటే చేసి అని ఒకటే. చెప్పాడా లేదా అని చూసి దాని ఉమ్, గురించి నేను చూస్తా. ఉమ్, అండ్ ఖచ్చితంగా ఖచ్చితంగా. తర్వాత ఆయన్ని ఉమ్, పక్కన పెడితే ఆయన ఏదన్నా అంటాడు, ఆయనకి ఉమ్. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది అండ్ తప్పు చూడు బ్రదర్. అర్థం కాల. ఇది తప్పు బ్రదర్. తప్పు అంటారా? మరి ఎందుకు అట్లా? చూడు, అంటే మరి మీకున్నంత గౌరవం ఆయనకెందుకు లేదు బ్రదర్? ఎవరికి వాళ్ళకే. ఆ మేము గౌరవం హిందూ లేదని ఎవరు ధర్మం, గౌరవం భయం లేదని ఎవరు భక్తులు చెప్పారు? ఉండవా వాళ్ళకి? దేవుళ్ళ మీద భయం భక్తులు ఉండవా? ఉంటాయి వాళ్ళకి. కాదు మీరు అడిగేది ఎట్లుంది, ఇప్పుడు ఆయనకి గౌరవం లేదంటున్నారు, 6 లక్షల మరి మంది మీలాగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మాలాగా ఫాలోవర్స్ ఫాలోవర్స్ బట్టలు ఇప్పే తిరిగేదానికి కూడా ఉంటారులే కానీ. మీరు అదంతే. పాయింట్ చెప్పండి మామూలుగా. ఇప్పుడు దాన్ని ఏమంటారు మీరు, నాకు ఆయనకి ఏదో తేడా ఉందంటున్నారు, ఏందంటున్నది? మీలాగా ఆయన ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అంటున్నా. నాలాగా ఆలోచించేది ఏంది బ్రదర్? ఇప్పుడు నాకు అర్థం కాల, నాలాగంటే ఇప్పుడు ఆయన అలా చేస్తున్నాడు అంటే నాకు సంబంధం లేదు అంటున్నావు. నేను చెప్పింది అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, హిందూ గ్రంథాలు అనేవి బైబుల్ లాగా ఒక్కట్లేదు, 4500 బుక్స్ ఉంటాయి, ఇంకా చెప్పాలంటే పైచిలకు ఉంటాయి. అయితే ఒక్కొక్కటి చదువుతుంటే ఒక్కొక్కరి మనస్తత్వం బట్టి ఒక్కోలా అర్థమైద్ది. అది మనిషి యొక్క సహజ స్వభావం. ఇప్పుడు మీకు బైబిల్ ఒక లైన్ చదివితే మీకు ఒకలాగా అనిపించవచ్చు, నాకు ఒకలాగా అనిపించవచ్చు. కాబట్టి ఆయన ప్రకారంగా ఆయన పెరిగిన వాతావరణం బట్టి ఆయన చూసిన ఎక్స్పీరియన్సెస్, ఆయన చేసిన ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన అంటే ఆయన చెప్పిన మాట అనడానికి ఆయనకు ఆ హక్కు ఉంది. అది తప్పని చెప్పడానికి నాకు లేదు. అది నేను చెప్పేది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు బైబిల్లో మీరు ఇది కరెక్ట్ అని చెప్తారు, నేను తప్పని మీరు దాన్ని పట్టుకుని నేను తప్పని ఎలా చెప్తా? నాకు అర్థమైనట్టు నేను చెప్పాలి, కానీ మీది తప్పని నేను ఎలా చెప్తా? అలాగా మీకు నచ్చినట్టు మీరు చెప్తారు పోనీ, కానీ నేను ఎప్పుడు మధ్యలోకి వస్తా అంటే, ఇప్పుడు తప్పుడు ఇప్పుడు ఇందాక సాంబశివరావు ఉన్నాడు, అక్కడ లేనిదని ఉన్నట్టు అక్కడ చితిమంట, అసలు అదంతా అగ్ని చితిమంట ఏం లేవు, కానీ ఆయన కలిపి చెప్పించాడు. మరి ఇప్పుడు అలాంటప్పుడు నేను వస్తాను మరి. అది అవునులే. ఆ మనిషి సాంబశివరావు కల్పించి చెప్పాడా? మరి ఇప్పుడు మీరు చూపియండి. అదే మీరు ఏ బుక్ అన్నా తీసుకోండి, గీతా గోరఖ్ ప్రెస్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి అన్నా బుక్ తీసుకోండి, లేకపోతే గీతా ప్రెస్ నుంచే తీసుకోండి. అక్కడ చితి మంట, లేకపోతే ఈ చితి కానీ మంట కానీ ఈ రెండింటి చూపించండి పదాలు, నేను చాలా మూసేస్తా. ఎప్పుడు ఈ వీడియోలోనా? పెట్టిన వీడియోలో పరాశర స్మృతి 15వ అధ్యాయం ఆయన చెప్పాడు, నాకు సరి గుర్తులేదు, 15వ అధ్యాయం 32, 33 శ్లోకాల్లో చెప్పాడు. అక్కడ చితి మంట లేకపోతే అగ్నిలోకి దూకండి, ఇట్లా ఈ టైప్లో ఏ పదం ఉన్నా నాకు పెట్టండి, నేను చాలా మూసేస్తా. ఇది ఓపెన్ ఛాలెంజ్ మీకు. సరే సరే, అది ఓకే. సరే సరే. అండ్ మీరు ఏ బస్ స్టాండ్ బుక్లు కాదు నేను చెప్తున్నా, స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, అథెంటిక్ బుక్స్. అది ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నాకేం డౌట్స్ లేవు, నాకేం డౌట్స్ లేవు, ఎందుకంటే మనం చేసేది తప్పు అని అంతే. మీరు చేసే తప్పని మీరు ఒప్పుకుంటున్నారు బ్రదర్, సరే మీ ఇష్టం, నేనేం చేసేది అంటే ఇదే కామెడీ అంటే మరి లాస్ట్. కామెడీ కాదు, మీరే ఫోన్ చేసి నేను దేవుళ్ళని జడ్జ్ చేయడంత సీన్ లేదు మనకి. నేను చెప్తా, ఇప్పుడు దేవుళ్ళని జడ్జ్ చేసి మనకి అంటున్నా, మనకి లేదు, కానీ ఎవరో ఒక వ్యక్తిని బలవంతంగా దేవుడు చేశారనుకోండి, ఆయన్ని ప్రశ్నించే హక్కు నాకు లేదా? కదా, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు కదా. ఇప్పుడు అల్లా అని అంటే
దేవుడు ఒక్కరే కదా బ్రదర్, అది ఎవరో అవును. మనం తెలుసుకోవాలి కదా. అదే ఇప్పుడు దేవుడు ఒక్కడే కదా. ఇప్పుడు కృష్ణుడో రాముడో కృష్ణుడో అల్లానో లేకపోతే యేసో ఉంటారు. ఉమ్, మిగిలిన ఇప్పుడు ఒకళ్ళు కరెక్ట్ అయితే మిగిలిన ఇద్దరు డమ్మీయేగా, ఉమ్, అంతేగా. మరి ఉమ్, దాని ప్రకారం నాకు ఈయన దేవుడని నాకు అర్థమైంది, మిగిలిన వాళ్ళు డమ్మీలని నాకు అనిపించింది. మరి మీకు అవును. ఒకళ్ళు అనిపించింది, ఇంకొక వాళ్ళు కాదనిపించింది, ఉమ్, అంతే కదా మరి. ఇంకా అవును. మీరు ఇప్పుడు లేకపోతే రాముని కానీ మీరు కృష్ణుని కానీ ప్రశ్నిస్తారు. అప్పుడు ఉమ్. మీకు తెలియదా పోనీ మన దేవుణ్ణి ప్రశ్నించేంత స్థాయి మనకు లేదని మీరు అనుకుంటారు? అప్పుడు అనుకోరు. అదే ఎందుకంటే చెప్తున్నా మీ కదా, ముందే మనసులో చెప్పాను వాళ్ళు కదా. దేవుళ్ళు అని కూడా మీరు అనుకోరు. ఏ మీ మనసులో యేసు మాత్రమే దేవుడని మీరు గట్టిగా అనుకుంటున్నాను. అట్లా ఏం లేదు, చాలా మంది హిందూ దేవుళ్ళని కూడా రెస్పెక్ట్ చేశారు. ఉమ్. ఎందుకు ఎవడో ఒకడు ఉంటాడు, వాళ్ళనే మనం మాట్లాడుకొని కొట్లాడాల్సి వస్తుంది అంతే. ఆ, ఏదో ఇక అది ఒరే, వాళ్ళ అది. సరే సర్లే, మీకు ఈ నంబర్కి వాట్సాప్ ఉంటే నేను డౌట్ అడుగుతా, సరేనా? డౌట్ మీరు సర్లే. నెక్స్ట్ టైం లేదు, వాట్సాప్ మీ పెట్టే అదే. వీడియోకే కామెంట్ పెట్టండి, సరేనా? ఆహా, మీరు పాపం పె- feel మీరు అవుతారు. మీరు నేనేం ఫీల్ అవుతున్నా అని చెప్పాను లేదు బ్రదర్. లేదు 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 లేదు, ఇప్పుడు నిజం మనకున్న నేను ఫీల్ నేను మనకి ఫీల్ భయం భక్తులు ఉన్నాయా అయ్యేటట్లయితే దేవుడి మీద? నేను ఆ, చెప్పాను బ్రదర్, నేను ఆ. భయపడుతున్నా అంటే ధైర్యంగా నా నెంబర్ పెట్టను, కాల్ చేయండి. ఊరే ఇప్పుడు భయపడతావా మీరు అంటున్నా, లేవు కామెంట్ బాధపడుతున్నావు అదే అంటున్నా. ఫీల్ అవుతున్నావు అని మీరు అంటే కనుక నేను నెంబర్, ఇప్పుడు మీకు నిజంగా నేను ఫీల్ అయితే వీడితో ఎందుకు లేరా అని నేను నెంబర్ పెడతాను చెప్పండి, నెంబర్ పెట్టను. మీరు నే- పర్టికులర్గా నా కొత్త రీల్లో కామెంట్ పెట్టండి, నేను వరుసగా 3 కామెంట్లు పెట్టా. ఆ, ఎందుకు? మీరు ఏదో విధంగా ఇప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలి, ఎందుకంటే నా దగ్గర మాట్లాడే సబ్జెక్టు సత్తా ఉంది. ఉమ్, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నా దగ్గర ఆన్సర్ ఉంది, నేను చెప్తా. దానికి నేను ఫీల్ అవ్వాల్సింది ఎందుకు, బాధపడాల్సిందే ఉంది. ఉమ్. ఇప్పుడు నేను నెంబర్ కూడా ఇచ్చా, పోనీ ఇప్పుడు నెంబర్ ఇచ్చా, ఇది మీరు సేవ్ చేసుకోండి, ఇది నా పేరే బాలాజీ. అది అట్లా నేనేం భయపడట్లేదని. మీరు నేను ఇందాక ఒకటి పూర్తిగా చేయాల, మీరు వాట్సాప్ పెట్టొద్దు, డైరెక్ట్ నాకు కాల్ చేయండి, నేను ఆ, మాక్సిమం ప్రతిసారి అవైలబుల్ ఉంటా. ఆ, అది నేను అదే చెప్దాం అనుకుంటున్నా. మీరు ఈ లోపు ఫీల్ అవుతున్నారు, నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. నేను దిగింది ఇందులోకి అందుకోసమే, డౌట్లన్నీ క్లియర్ చేయడం కోసమే. కాబట్టి ఉమ్. ఒకసారి నేను ఎత్తకపోతే కనుక బిజీ ఉండొచ్చు, తర్వాత ట్రై చేయండి. లేదు లేదు లేదు. వాట్సాప్ దానికన్నా మీరు డైరెక్ట్ కాల్ చేసి ఈ రిఫరెన్స్ ఇది ఇక్కడ తప్పు ఉందని చెప్తే నేను తెలుసుకొని మీకు చెప్పడానికే ప్రయత్నిస్తాను. అది నా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి మీరు మీరు బాప్టిజం తీసుకుంటారా? లేదు, ఇంకా ఆ టైం రాలేదు, టైం వస్తుంది. అదేంది, మీరు ఎన్ని రోజులు అయింది మీరు నమ్ముకుంది యేసుని? చిన్నప్పటి నుంచి. మీరు బై బర్త్ క్రిస్టియన్సా? లేదు లేదు లేదు, కన్వర్టెడ్. కన్వర్టెడ్. అదే ఎన్ని సంవత్సరాలు అయింది? చిన్నప్పుడు అంటే ఒక 20-30 ఏళ్ళు అయింటుందా? మరి ఇన్ని సంవత్సరాలైనా మీరు బాప్టిజం తీసుకోలేదు ఎందుకు? ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాలంటే మనం మినిమం తప్పులు చేయకూడదు బ్రదర్. తప్పులు చేయకూడదు కదా బ్రదర్. తప్పులు చేయకూడదు అంటారా? తప్పులు చేయకూడదు. అదే ఇప్పుడు నేను నాకు ఏం చెప్పాలబ్బా, వదిలే, పర్సనల్ ఎందుకు కానీ. సరే మీ ఇష్టం అది. అయితే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు అదే మీ మనసులో యేసు దేవుడు అని ఉంది కదా, ఒకసారి దాన్ని పక్కన పెట్టి ఒకసారి బైబిల్ మొత్తం చదవండి, ఆటి చివరి నుంచి ఈ చివరికి ఒకసారి చదివి ఒక ఒక నార్మల్ ఒక మనిషిలాగా, యేసుని నమ్మే వ్యక్తిలాగా కాకుండా ఒక మనిషిలాగా దాన్ని ఒకసారి చదివి మీకు అనిపించింది ఒకసారి ఫీల్ అవ్వండి. మీకు ఏమనిపిస్తుంది? దైవ గ్రంథం అనిపిస్తుందా లేకపోతే లేదు లేదు, నాకే అందరి దేవుళ్ళ మీద నమ్మకమే ఉంది. కానీ మన మీరు లెక్క చేసుకుంటే అంతమంది దేవుళ్ళు ఒక్కరే కదా చేసింది. అవును. మరి అంటే మీరు పెట్టే కామెంట్లు అలా లేవు కదా. ఇప్పుడు నేను అడిగింది నేను సరే చెప్తున్నా కదా, ఇప్పుడు మాట్లాడినాం, కొద్దిగా రియలైజ్ అయినాం, తీసేదే. సరే ఏదో ఎవరితోనైనా కాంటాక్ట్ ఉంటేనే కదా బ్రదర్ తెలిసేది. అదే సరే ఏదో ఒకటి మొత్తానికి అయితే నేను చెప్పింది ఒకసారి ట్రై చేయండి, నార్మల్ గా ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్ తో బైబిల్ని ఆ చివరి నుంచి ఈ చివరి చదవడానికి ట్రై చేయండి. అది అదొకటను మీ లెక్క ఏంటంటే మీకు బైబిల్ ఒక్కటే కాబట్టి మీరు తొందరగానే కంప్లీట్ చేస్తారు. మాలా కాదు, మేము రామాయణం మహాభారతం అవి మీరేంటంటే ఇప్పుడు సాంబశివరావు ఉన్నాడు, పద్మపురాణం అంటాడు, ఒక్కసారిగా పరాశర స్మృతి అంటాడు, మేము అటు నుంచి ఇడిపోవాలి, మీకు అది లేదు కదా. కాబట్టి మీరు ఒకసారి ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్ తో చదువుకోండి. అది నేను అలా వీడియోస్ చేయడానికి కారణం మన కరుణాకర్ వాళ్ళే, లలిత్ వాళ్ళే కారణం, లేదంటే ఆ మనిషి అసలు వీడియోసే చేయట్లేదు. మీరు కరెక్ట్ చెప్పారు. ఆయన చేయడానికి కారణం కరుణాకర్ చేయడానికి కారణం ఎవరు? ఆయన కావాలని చేయడు. ఆయన ఇప్పుడు ఆయన మీద కేసులు అవుతున్నాయి, లేకపోతే ఒక థ్రెటన్స్ ఉంది, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే ఆయన చంపే అవకాశం ఉంది. చాలా మంది మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక రోడ్డు మీదకి వెళ్తే ఆయన చంపే అవకాశం ఉంది, లేకపోతే థ్రెట్ ఉంది, నానా రకాలుగా ఆయనకు ప్రాబ్లం ఉంది. అవన్నీ చేసుకుని ఇలాంటి ఫీల్డ్లోకి ఎందుకు దిగుతారు? ఎవరు చంపుతారు ఆయనని? ఎవరు చంపలేదు, మనల్ని దేవుడు తీసుకెళ్ళాలి కానీ. కాదు బ్రదర్, ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఆఫ్రికాలో 6 కోట్ల మందిని, ఏది బ్రిటిష్ వాళ్ళు 6 కోట్ల మందిని చంపి బలవంతంగా అక్కడ మతం మార్చి అందరిని మతం మార్చి ఇప్పుడు క్రిస్టియన్స్ చేశారు.
అట్లా చంపలేరంటారా ఇప్పుడు? 6 కోట్ల మందిని చంపినప్పుడు ఇక్కడ క్రైస్తవం అనేది ఫుల్‌గా పిచ్చెక్కిన వాళ్ళకి ఆయన చంపలేరంటారా? లేదు 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 మీరు లేదనుకోవచ్చు. బట్ అంత పాజిబిలిటీ ఉంది. సైకోలు లేరులే. ఉండుండొచ్చు. మనకు తెలీదు కదా! ఇప్పుడు మనకు లేనంత కనపడినంత మాత్రం లేనట్టే కాదు కదా! మొత్తానికి వచ్చేసి మీ బ్రదర్ని వెనకేసుకొస్తున్నావు. ఆయన చేసేది 100% కరెక్ట్ మరి. ఇప్పుడు మీరు సాంబశివరావుని ఎలా వెనక్కేసుకొస్తారు? నేను ఆయన వెనక్కేసుకొస్తా. తప్పేం లేదు కదా! నువ్వు ఆ మనిషికి చెప్పాలా, నేను ఈ అన్నగారికి చెప్పాలా? సరే ఇప్పుడు మీరు అదే బ్రదర్. ఇప్పుడు మీరు యేసుని నమ్ముతారు కాబట్టి మీరు సాంబశివరావుని ఆయన సపోర్ట్ చేస్తారు. మేము ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి వీళ్ళని సపోర్ట్ చేస్తాం. అంతేలే అంతేలే. మరి ఇంకా అది తప్పే ఉంది. ఇప్పుడు నేను ఎవరిని సపోర్ట్ చేయాలో కూడా ఎవరో ఒకరు చెప్పాలి. అది నా ఇష్టం కదా! నేను ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు కదా! కాకపోతే నేనేమంటున్నా అంటే ఆయన చెప్పిన దానికి నాకు సంబంధం లేదు. ఆయన నేను పర్సనల్‌గా ఫాలో అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. కానీ ఆయన చెప్పిన మాటలకి నేను బాధ్యుని కాదు. ఇప్పుడు నా వీడియోలో నేను చెప్పిన మాటకే నేను రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. అది విషయం. అంటే ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? యూట్యూబ్ ఛానల్ లేదు. ఇన్స్టా ఒక్కటే ఉంది. అది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి. డౌట్స్ ఏం లేదు. నేను మాట్లాడదామని మిమ్మల్ని కామెంట్ పెట్టొద్దనట్లా లేకపోతే ఏమనట్లా జస్ట్ చెప్తున్నా. మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ అడుగుతుంటే అది నిజంగా ఉందా? ఇప్పుడు లోతుదని ఒక వీడియో చేశా. కొంతమంది తిట్టారు. మరి బైబుల్లో లోతు అనేవాడు మనలా మనిషి కదా, దేవుడు కదా. నేను కాదనట్లా. ఇప్పుడు యెహోవా దేవుడే కదా, ఆయనకి ఎందుకు శిక్ష చేయలేదని నా డౌట్. ఇప్పుడు నేనేం తప్పు కానట్లా. ఇప్పుడు లోతు కానీ వాళ్ళ కూతురు తప్పు ఎవరైనా చేశారు, వాళ్ళ కూతుర్లే చేశారు అనుకోండి. వాళ్ళ కూతుర్లే ఈయనకి మందు తాగిచ్చి ఆయనతో పడుకున్నారు. పోనీ వాళ్ళ కూతుర్లకు శిక్ష చేయొచ్చు కదా. తప్పు చేసిన మనుషులే, శిక్షించాల్సింది ఎవరు? దేవుడే కదా. మరి అక్కడ ఆ దేవుడు పాత్ర ఎందుకు తీసుకోలేదు యెహోవా? అది మరి ఇప్పుడు నేనేం మిమ్మల్ని విమర్శించాలని కాదు, ఆలోచించండి ఒకసారి. అది అంతే. ఇప్పుడు అలాంటివి కూడా వాళ్ళ దేనికి అవి ఉంటేలే బ్రదర్, వాళ్ళ తిప్పలేంటో కానీ దేవుడు. ఇప్పుడు బ్రహ్మ గురించి కూడా అనుకుంటే మనకి అది బ్రహ్మ గురించి ఏంటిది? బ్రహ్మ గురించి ఏంటిది అంటున్నా చెప్పండి. బ్రహ్మ గురించి ఏంటి అంటున్నారు? ఎందుకులే కానీ చెప్పండి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగా, మీ దగ్గర సమాధానం లేదు. మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, నా దగ్గర సమాధానం ఉంది. నేను అడగమంటున్నా, మీరే భయపడుతున్నారు. అడగండి నన్ను ధైర్యంగా, నేను చెప్తా. నేను హర్ట్ చేయదలుచుకోలేదులే కానీ మీరు మీ మాట వరుస బాగుంది బ్రదర్. నేను అడిగి అది మన ఇద్దరే చెడగొట్టుకోను, సరేనా? సరే సరే అట్లయితే ఇంకా అది మీరు అడగదలుచుకోవట్లేదు, అంతేగాని నా సమాధానం లేక కాదు. అంతే మరి. ఇంకా అదే కదా ఇప్పుడు నేను అడిగాను కూడా ఒకటి ఉంది. ఏంటది? తగ్గి ఉండడం మంచిది అని. ఎవరు మరి పాస్టర్ చేయాల్సింది పాస్టర్. మరి హిందూ దేవుళ్ళని తెచ్చకుండా వాళ్ళు తగ్గుంటే ఈ గొడవలు వచ్చాయి కాదు. అంతేగా మరి. ఇప్పుడు జేమ్స్ అనే పాస్టర్ తిరుపతి ఎక్కి కొండ మీదే మీరు మొక్కేది జరిగింది. అది రీసెంట్ గా జరిగింది. నాకు అది డేట్ కనబడదు, వీడియో చూసా కానీ అది రీసెంట్ కాదు జరిగింది, ఇంత ముందు ఎప్పుడో జరిగింది. మరి ఆయన అప్పుడు అనిపించి ఆయనకి మరి ఏసి చెప్పొచ్చుగా, నువ్వు తగ్గుండ్రా ఇక్కడ అని. మరి నేనేం చెప్తున్నా, చేసుకుంటున్నారు బిజినెస్. భయం భక్తులు లేకుండా బిజినెస్ చేసుకుంటున్నారు. కరెక్ట్. దైవాన్ని కూడా వ్యాపారం చేసుకుంటున్నారు. నేను ఇప్పుడు సింపుల్ గా ఒక పాయింట్ చెప్తా. నేను క్రిస్టియానిటీకి ఎదురు కాదు. ఇప్పుడు ఒక ఫారిన్ లో ఒక క్రిస్టియన్ ని తెచ్చుకొని జై శ్రీరామ్ అనమానండి ఆయన అంటాడు, లేకపోతే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టమనండి పెడతాడు. కానీ ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ అలా చేయరు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న క్రిస్టియానిటీ కొంచెం కల్తీ అయింది. ఆ కల్తీ అయిన దాని మీద మా పోరాటం, అంతేగాని క్రిస్టియానిటీ మీద మా పోరాటం కాదు. పోరాటాలు మనం న్యాయబద్ధంగా చేస్తే బాగుపడతామేమో గానీ ఇట్లా అమ్మల్ని అక్కలు తిట్టుకుంటూ ఉంటే. అవును కదా. ఇప్పుడు కాదు, నేను న్యాయబద్ధంగా చేయట్లేదా? ఇప్పుడు నేను ఎవరైనా తిట్టాను, మనం ఎవరైనా ధర్మం కోసం పోరాటం చేస్తే న్యాయబద్ధంగా చేసుకుంటే అవతల వానికి వాడికి వణుకు పుట్టాలి, అట్లా చేయాలి. కానీ అమ్మల్ని అక్కలు తిట్టడం పెద్ద వేస్ట్. ఇప్పుడు మనకి దేవుళ్ళు అంటే లెక్కలేదు కదా. ఇప్పుడు క్రైస్ట్ ద ట్రూత్ అనేవాడు నేను ఫస్ట్ ఏదో సనాతన ధర్మం గురించి ఒక రీల్ పెడితే వాడు వచ్చి కామెంట్ పెట్టాడు, మీరేందో ఈ మధ్య కొత్తగా తయారయ్యారు సనాతన ధర్మం అని చెప్పి, మీరు ఎందుకు వేరే వాళ్ళ మతాల మీద ఏడుపు ఇట్లా కుక్క ఏడుపు ఎందుకని చెప్పాడు. ఆయనకి 2 వీడియోలో కౌంటర్ ఇచ్చా. మరి ఆయన తర్వాత నుంచి నాకు ఒక కామెంట్ పెట్టలా, మరి ఆయన నాకు కనపడట్లా. మరి నేను కరెక్ట్గా ఇచ్చినట్టే ఆయన నేను తిట్లా, లేకపోతే ఇంకా అమ్మలోకలు ఏదో అంటున్నావు కదా మీరు, అవి నేనేమనే ఉండలా. నేను న్యాయబద్ధంగా నేను కరెక్ట్ పాయింట్ మాట్లాడా, మరి అప్పటి నుంచి ఆయన కనపడట్లేదు నాకైతే. మరి
ఇలాగే ఒకరికి కామెంట్ పెట్టింటే వాడు నన్ను ఏమన్నాడు తెలుసా, జాతి తక్కువ లంజా కొడక అన్నాడు. అంటే వాడికి ధర్మం ముఖ్యమా కులం ముఖ్యమా నాకు ఆ రోజైతే ఎంత బాధపడ్డానంటే, రేపొద్దున వీళ్ళు మామూలుగా మీరు అనే ధర్మము ఇప్పుడు ఆల్రెడీ ఉంది కదా, రేపొద్దున మమ్మల్ని ఎంత నిజం అసలు అంత దారుణంగా చూస్తాడు అనుకోలేవాడిని. అదే మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వాడు ఆయన ఎవరో ఉన్నారు, సనాతన ధర్మం అనేవాడు వాడు నన్ను జాతిని తక్కువ లంచ కూడా కంటలకే అమ్మ ఏంట్రనైనా ఇలా ఉన్నారు మనుషులు అనుకున్నా. కాదు బ్రదర్, మీరు చెప్పేది నేను ఒకసారి. ఇప్పుడు వాడెవడో దైవానికి అదే ఒకసారి మీరు ఒకసారి చెప్పేదేనండి. ఇప్పుడు వాడెవడో మిమ్మల్ని తిట్టాడు. ఇప్పుడు హిందూయిజం ప్రకారం అయితే వాడికి దానికి శిక్షలు పడతాయి, ఓకేనా? 100% పడతాయి. ఇప్పుడు వాడు మిమ్మల్ని తిట్టి తక్కువ చేశాడు కాబట్టి 100% వాడికి పడే శిక్షలు, వాడి కర్మ వాడు అనుభవిస్తారు ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఈ ఎల్ ప్రసన్న కుమార్ అనేవాడు ఉన్నాడు, నన్ను తిట్టాడు, పిచ్చి బుద్ధులు తిట్టాడు. వాడు బాప్టిజం తీసుకుంటాడు. చెప్పేదండి, వాడు బాప్టిజం తీసుకుంటాడు. అర్థం కాల ఉన్నాయా మీ దగ్గర వీడియో? కాదు, ఇప్పుడు ఒక ఆయన ఎవరు తిట్టారన్నారు, దానికి ప్రూఫ్ ఉందా మీ దగ్గర తిట్టినట్టు? నేను పెడతా వీడియో, నీకు ఖచ్చితంగా పెడతాను. మరి నా దగ్గర ఆయన పెట్టిన మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, వాయిస్ మెసేజ్లు ఉన్నాయి నా దగ్గర ఆయన పెట్టినవి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మీరు ఇట్లా డివైడ్ చేస్తున్నారు నాకు, మరి ఇందుకే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వాడు నన్ను అంతలా తిట్టాడు, బాప్టిజం తీసుకుంటాడు, పరలోకం వెళ్తాడుగా. మరి ఇంకా ఆయన చేసిన తప్పులకి ఇంకా శిక్ష ఏమి ఉండదా? మరి అంతలా తిట్టారు, అదే ఎక్కడ ఎట్లా చెప్పండి ఒకసారి, నాకు తెలియదు. దేనికి శిక్షలు మామూలుగా ఇప్పుడు ఆయన అలా, ఇప్పుడు మీరేమంటున్నారు, ఎవరో ఒక ఆయన మిమ్మల్ని తిట్టారు, నేను చెప్పా హిందూయిజం ప్రకారం ఆయన మిమ్మల్ని బాధ పెట్టాడు కాబట్టి ఆయన కర్మ ఆయన కొంచెం అనుభవించి, అంటే బాధలు అనుభవించి తర్వాత ఆయనకు పుణ్యం ఉంటే పుణ్యం, పాపం ఉంటే పాపం. ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ అనేవాడు ఉన్నాడు, వాడు నన్ను పిచ్చి బుద్ధులు తిట్టాడు, వాడు ఇప్పుడు బాప్టిజం తీసుకుంటాడు, లేకపోతే తీసుకున్నాడేమో ఆల్రెడీ, వాడు ఇప్పుడు పరలోకంకి వెళ్తాడుగా. బాప్టిజం తీసుకోకుంటే అది తప్పు. బాప్టిజం తీసుకున్నాము మనం ఇష్టం వచ్చినట్టే చేసేస్తులే అనుకుంటే వాడు నరకానికే పోయాడు. ఎక్కడ చెప్పారు అది బైబిల్లో? బైబిల్ ఎక్కడ చెప్పారు అంటున్నది? అబ్బో, ఇప్పుడు నీకు పంపిస్తా, ఎట్లా పంపించాలి? రెఫరెన్స్ చెప్పండి, పంపించేది నాకు అర్థం. రెఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు బైబిల్ లేదు, నేను టీ స్టాల్కి వచ్చినా, ఇప్పుడు పంపిస్తాను. సరే, ఇంటికి మీరు చెప్పింది అయితే నాకు దగ్గర ఆయన నమ్మి బాప్టిజం పొందితే రక్షించబడతాడు. కానీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా నడుచుకుంటే వాడు అసలు తీసుకొని వేస్ట్. వాడు అంటే ఇప్పుడు బాప్టిజం తీసుకున్నా గానీ పాపాలు చేస్తే వాడు పరలోకం వెళ్ళడు, అంత సీన్ లేదు వాడు. అంతేనా? మరి అంతే. మరి ఇంకా బాప్టిజం మరి ఇంకా ఇప్పుడు మతం మారటానికి గల కారణం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు మతం మారడానికి కారణం ఏముంటది? మతం మారడానికంటే మన చరిత్ర అంత దరిద్రంగా ఉంది కదా బ్రదర్. మన దేశ చరిత్ర అట్లా ఉంది కదా బ్రదర్. ఏముంది అంటున్నా మీరు? అట్లుందంటే ఎట్లుందని, మంచిగా ఉందనే అవుతారేంది చెప్పండి. ఇప్పుడు మీకు ఒకటి తెలుసు, ఏర్పడడానికి కారణం ఎవరంటారు చెప్పు? ఖచ్చితంగా మనుషులే. ఏ మనుషులు? ఏ మనుషులు అంటే మనుషుల రకాలు ఉంటాయి. చెప్పండి. అదే కులాలా? మనుషులు ఇట్లా బ్రదర్, ఎందుకు బ్రదర్ మరి చిన్న పిల్లలు? అరే మీరు క్లారిటీ చెప్పట్లే. ఇప్పుడు హిందూ ధర్మం తీసుకోండి, ఎక్కడ కులం అనే పదం ఉండదు బ్రదర్. రామాయణంలో యాదవ కులం అనే వర్డ్ ఉంది. నేను అసలు కులం అనేది ఏ భాష చెప్పండి మీరు? కులం అంటే ఏ భాష? అంటే అది నాకు తెలుగులో ఉంది. సరే నేను చెప్తా. కులం అనేది కూడా సరే నేను చెప్తాను, మీకు తెలియదు కదా. ఇప్పుడు కులం అనేది సంస్కృత పదం. కులం దాని అర్థం ఏంటంటే కుటుంబం అని అర్థం. ఇప్పుడు రాముణ్ణి రఘుకుల రాముడు అంటారు. ఎందుకంటే రఘు అంటే రాఘవుడు ఉన్నాయన. కుల అంటే వంశం అని, అంటే వంశం కానీ కుటుంబం కానీ, అంటే రఘు అన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన రామ అని అర్థం. అంతేగాని రఘు అంటే కులం అంటే ఇప్పుడు రఘు అన్న ఒక కులం ఉందా? మరి శూద్రులు ఎవరు బ్రదర్? శూద్రులు అదే వర్ణాలు వాళ్ళు. రామాయణంలో ఒకరిని చంపారు కదా రాముడు. ఎవరు? శ్రీరాముల వారు. శంభుకుని శూద్రునే మీరు చెప్పేది? అవును, చంపారు అంటే వధించారు. అదే మరి ఆయన ధర్మం తప్పాడు కాబట్టి చంపారు. ఏ ధర్మం తప్పాడు? ఇప్పుడు ఆయన శూద్రుడు. శూద్రులకి తపస్సు చేయొచ్చు, కానీ అది ఎప్పుడు చేయొచ్చు? కలియుగంలో చేయాలి. వాళ్ళున్న కృతయుగంలో చేయకూడదు. కాబట్టి ఆయన ధర్మం తప్పాడు. పోనీ ఆయన దేనికి చేస్తున్నాడు తపస్సు?
మొత్తం శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అధర్మమేగా. సరే తపస్సు పక్కన పెట్టండి. మరి ఆయన అలా శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళడం అనేది, అది ఇప్పుడు స్వర్గానికి కానీ నరకానికి వెళ్ళేది ఏంటిది? ఆత్మే. ఈ భూమి మీద వరకు భూమి మీద మాత్రమే ఉంటుంది ఈ బాడీ. దీంతో పాటు పైకి వెళ్ళాలనుకున్నాడు. అధర్మం, అది అధర్మం. సో చంపేశారు, వధించేశారు. తప్పేముంది? అటు శూద్రుడు అనే కదా చంపింది. అర్రే అసలు సూపర్ గా డైవర్ట్ చేశారు. ఇప్పుడు నేను క్లియర్ 2 కారణాలు చెప్పాను. అసలు తప్పే చేయలేదు. నేను 2 కారణాలు తప్పు చేయలేదని మీకు రిఫరెన్స్ చెప్పనా? ఆ కాండ ఏంది? 74వ సర్గ యుద్ధకాండ. అందులో 25వ శ్లోకం. ఇప్పుడు మీరు తీయండి, 25, 26 మీ దగ్గర ఉంటే తీయండి. నాకు చదవమంటే చదువుతా. లేదు. మరి మీరు తప్పు చేయలేదని మీరు ఎట్లా చెప్తారు? మీరు రిఫరెన్స్ 75వ సర్గ. సరే మీరు నేను మళ్ళీ అదే చెప్తున్నా, శూద్రుని కాదు చంపింది ఆయన. 2 అధర్మాలు. ఒకటి, శూద్రులకి కలియుగంలో తపస్సు చేయొచ్చు కానీ కృతయుగంలో చేయకూడదు కాబట్టి ఆయన ఆ యుగంలో చేశాడు కాబట్టి అదొక కారణం. 2, శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలని ఒక అధర్మమైన కోరిక ఆయన కోరుకుని తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఈ 2 అధర్మాలు. కాబట్టి అధర్మం చేసిన వాడిని శిక్షిస్తారు, మీ శూద్రుడైన బ్రాహ్మణుడైనా. అది ఉన్నారు కదా బ్రాహ్మణులు. మరి ఉన్నారు బ్రాహ్మణులు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. 75వ కాండ కదా, 75వ సర్గ. 74వ సర్గ. అది అదొకటి. ఇంకొకటి నాకు చెప్పా, నన్ను ఒకటి అడిగావు. అది ఆ 2 నేను అడుగుతా. నేనేం అడిగా మిమ్మల్ని? అదే బాప్తిసం తీసుకొని మీరు పాస్టర్ చెప్పేది కొట్టేస్తున్నారు. మీకు చెప్పింది అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు జాన్ బాబు ఏమన్నాడు? బాప్టిజం తీసుకుంటే తప్ప దాన్ని ఏమంటారు, స్వర్గానికి వెళ్ళలేరు అన్నాడు. స్వర్గానికి వెళ్ళాలంటే బాప్టిజం తీసుకోవాల్సిందే. బాప్టిజం తీసుకున్న తర్వాత తప్పులు చేస్తే మరి దాని గురించి బైబిల్లో లేదు, ఏ పాస్టర్ నాకు చెప్పినట్టు నేనేం లేదు. పోనీ మరి మీరు రిఫరెన్స్ పెడతా అంటే పెట్టండి, నేను చూస్తాను. అది నేను అది పెడతా, మీరు ఇప్పుడు చెప్పినది నాకు మళ్ళీ అడుగుతా, సరేనా? ఓకే. ఇప్పుడు మీరు రామాయణం గురించి ఒక క్వశ్చన్ అడిగారుగా, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పొద్దు, జస్ట్ క్వశ్చన్ అడుగుతా. మీ దగ్గర ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొంతమంది గుడ్డోళ్ళకి పుడుతున్నారు, కొంతమంది కుంటోళ్ళకి పుడుతున్నారు. దీనికి గల కారణం ఏమంటారు? కొంతమంది గుడ్డోళ్ళగా, కొంతమంది కుంటోళ్ళగా పుడుతున్నారు. డబ్బులు, కొంతమంది రిచ్గా పుడుతున్నారు, కొంతమంది పూరుగా పుడుతున్నారు, అందంగా పుడుతున్నారు, అంద వికారంగా పుడుతున్నారు. రకరకాలుగా ఉన్నారు. అందరూ ఒకలా లేరు కదా, తెల్లగా లేరు, అందరూ ఒకేలా లేరు. రకరకాలుగా అందంగా ఉన్నారు, దరిద్రంగా ఉన్నారు, రిచ్గా ఉన్నారు, పూరుగా ఉన్నారు. ఇట్లా ఇన్ని రకాలుగా పుట్టడానికి కారణం ఏందంటున్నా. మీరు చెప్పండి. నేను చెప్తున్నా. ఇప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది హిందూయిజంలో. ఇప్పుడు నేను పోయిన జన్మలో కనుక ఎవరన్నా, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరన్నా మరి ఉంటాయి కదా, అది ప్రూవ్ అయింది కూడా. శ్రీరాముల వారు ఎన్ని రూపాయలలో వచ్చింది? ఎవరు? విష్ణుమూర్తి, దశావతారాలు. ఇంకా దశావతారాలు అంతేనా? అంటే ఇప్పుడు మొత్తం ఆయన రూపాయలే, కాకపోతే మెయిన్ ఉన్న అవతారాలు 10 అని. మీరు ఇప్పుడు ఏదో జన్మలు ఉన్నాయంటే అది ప్రూవ్ అయింది కూడా. 1930లో శాంతిదేవి అనే ఒక ఆమె చనిపోయింది. తర్వాత ఆమె ఒక చిన్న పిల్లలాగా పుట్టి ఈ శాంతిదేవికి సంబంధించిన ఆధారాలన్నీ ఆమె చెప్పింది. నా భర్త ఇది, నేను ఇక్కడ ఉండేవాడిని, ఇవన్నీ. అప్పుడు గాంధీ ఏం చేశారంటే ఒక 50 మంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇది ప్రూవ్ చేయండి, ఏమో చెప్పేది అంతా నిజమా కాదని చెప్తే వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి నిజంగా ఆయన భర్త ఉన్నాడా, శాంతిదేవి అనే ఉందా, ఇవన్నీ చూస్తే ఆమె చెప్పిన 100% కరెక్ట్ అయినాయి. అండ్ అప్పుడు గాంధీ కూడా చెప్పాడు పునర్జన్మ ఉంటది అని. అది పోనీ మీరు చెప్తున్నా సరే, మీరు నా క్వశ్చన్ అడుగుతున్నారు మామూలుగా. సరే, నేను అడిగే క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ఇలా రకరకాలుగా పుడుతున్నారు కదా, దీనికి కారణం ఏమైంది అని. అదే మీరే చెప్పాలి. నేను చెప్పా కర్మ సిద్ధాంతం. మా హిందూయిజంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. పోయిన జన్మ యొక్క పాపాలు పుణ్యాలు బట్టి నాకు ఈ జన్మ ఉంటుంది. పోయిన జన్మ నేను ఎవరైనా కాలు నరికితే నాకు ఈ జన్మలో కాలు ఉండదు. లేకపోతే నేను చేసిన తప్పుల ప్రకారంగా నేను డబ్బు ఉన్నోడు కూడా అట్లా రకరకాలుగా పుడతా. ఇప్పుడు మీ దాంట్లో మనిషికి ఒక్క జన్మే కదా, ఇట్లా ఇన్ని రకాలుగా ఎందుకు పుడుతున్నారు అనేది నా ప్రశ్న. అది ఇదొకటి అదొకటి. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే తెలుసుకొని చెప్పండి. హాఫ్ అన్ అవర్ మీరు ఎప్పుడైనా చెప్పండి, పర్లేదు. ఒక వారం తర్వాత చేసినా కానీ మమ్మల్ని క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్తానని చెప్పినా పర్లేదు. అది ఓకే. మరి పేరు బాలాజీ, పేరు బాలాజీ పరశురాంపాల్. ఓకే 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 బాయ్.